మొటిలిటీ అనేది తగ్గకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, జీవనశైలి మార్పులు కూడా మనం చేయాలి. అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండడం, అంటే డైట్ పరంగానే కాకుండా ఎక్సర్సైజ్ పరంగా కూడా కనీసం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం. అలాగని హ్యాబిట్స్ కూడా, అంటే మెయిన్గా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది తగ్గుతుంది. అలాగనే ఏంటంటే నార్మల్గా మన లైఫ్ స్టైల్లో ఇప్పుడు వర్క్ ప్లేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్రోటంలో ఈ టెస్టిస్ ఉన్నప్పుడు అది దాని టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్ కన్నా ఒక 1 to 2 degrees తక్కువ ఉంటుంది. దానివల్ల ఆ కూల్ టెంపరేచర్ అనేది దానికి అవసరం. ఒక్కొక్కసారి లోకల్గా ఆ టెంపరేచర్ ఏమైనా ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఈ స్పర్మ్ ఉత్పత్తితో పాటు మొటిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు వర్క్ ప్లేస్ అంటే స్పెషల్గా ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య మధ్యలో బ్రేక్స్ అవన్నీ తీసుకొని చూడడం వల్ల కూడా కొంతవరకు స్క్రోటం టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అలాగే లైఫ్ స్టైల్ దీంతో అట్లానే మెడికేషన్స్ అవన్నీ వాళ్ళు చూసుకున్నప్పుడు డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళు మెడికేషన్ అదని ఎట్లా తీసుకోవాలి, అలాగే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ అదని టైంలీ తీసుకోవడం వల్ల కూడా ఈ మొటిలిటీ దాన్ని మనం కొంతవరకు నార్మల్గా చేయొచ్చు.